ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమలు కలుగాక. మీకు అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయమున దేవుని వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగినటయు బహుధైర్యము పుట్టించును. ప్రేమంటి వల్లారా, మనం గమనిస్తున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ మాటలు ఒకసారి ఆలోచిస్తాము. దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటామో బహు ధైర్యము పుట్టించునంట. బహుగా ధైర్యం పుట్టించును. దేవుని యందు భయభక్తులు లేకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తే ఆ జీవితం ఎలా ఉంటుందంటే భయముతో కూడినట్టి జీవితం. ఎప్పుడు ఏమి జరుగుతుందా, ఎలా జరుగుతుందా, ఏది చేస్తామా, ఏది సాధిస్తామా అనే ఒక అవగాహనంగా ఉంటారు భయము భక్తి లేని వాళ్ళు. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన బహుధైర్యము పుట్టిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగటం వలన బహుధైర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఈ బహుధైర్యము లేక పిరికివారిగా లోకస్తులుగా జీవిస్తున్నట్టు వారు చేస్తే ఏమవుద్దో, జయం వస్తుందో రాదో, నష్టపోతానేమో, ఇంకా ఏదైనా పోగొట్టుకుంటానేమో, చివరికి నేనేం పోగొట్టుకుంటానేమో అన్నట్లుగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఆలోచించినట్లయితే ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. బహుధైర్యము. మరి సౌలు రాజు యుద్ధం చేస్తున్నాడు. ఎవరితో అంటే ఫిలిష్తీయులు లాంటి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. తన సైన్యమంతా కూడా యుద్ధంలో ఉన్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. చేసేదానికి సమకూడి ఉన్నారు. అలాగే శత్రువులు లాంటి ఫిలిష్తీయులు కూడా వచ్చారు యుద్ధాన్ని చేయడానికి. వారు బారులు తీరున్నారు, వీరు బారులు తీరున్నారు. అక్కడ ఫిలిష్తీయుల పక్షం ఒకడు ఉన్నాడు. వాడు పేరు గొలియాతు. 6 మూల చాండ ఎత్తుగలిగినట్టు వాడు, బహు పరాక్రమం కలిగినట్టు వీరుడు అని చెప్పేవాడు తన గురించి చెప్పుకుంటూ ఒక మాట అంటున్నాడు. ఇశ్రాయేలుని చూసి, సౌలు రాజును చూసి, మీలో ఒకడు వచ్చి నాతో పోట్లాడండి, యుద్ధం చేయండి. మీరు గెలిస్తే నేను మీకు దాసులైపోతా, నేను కానీ గెలిస్తే మీరు నాకు దాసులైపోవాలని చెప్పేసి వాడు ఛాలెంజ్ చేస్తూ దేవుణ్ణి అవమానపరుస్తూ, దేవుణ్ణి ధిక్కరిస్తూ, దేవుని మాటలని బాధ పెడుతున్నాడు, దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. ఇదంతా వింటున్నారు ఇశ్రాయేలీయులు, సౌలు రాజు, వీళ్ళంతా కూడా వింటూ ఉన్నారు. ఇంకా ఎంతోమంది ఆ యుద్ధానికి వచ్చినట్టు వాళ్ళు సూర్యులు వీరులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు. కానీ వాళ్ళు వింటున్నారే కానీ యుద్ధం చేయలేకున్నారు. ఆ యుద్ధంలో పోట్లాలు లేకున్నారు. ఆ యుద్ధంలో జయం తేలేకున్నారు. వాడు వచ్చినప్పుడు వీళ్ళందరూ వెనక్కి పారిపోతున్నారు. ఆ యుద్ధం జరగటం లేదు. అలాగా 40 రోజులు జరుగుతూ ఉంది. అయితే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ యుద్ధం నేను చేస్తాను అని చెప్పి ఆ యుద్ధం చేయటానికి అతడు పూనుకున్నాడు. అతని పేరు దావీదు. దావీదు వచ్చి నేను యుద్ధం చేస్తాను అని ఎప్పుడైతే అతను పూనుకున్నాడో, అంగీకరించినాడో, అందరూ అంటున్నారు నీ వల్లేమో అంటున్నారు. అయితే దావీదు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆయనకి బహుధైర్యం ఉంది. ఎందుకంటే నా దేవుడు ఆ సింహం నోటి నుండి తప్పించాడు. గొర్రెపిల్లని ఎత్తుకుపోతుంటే దాని సింహాన్ని నోరు చీల్చి దాన్ని నేను రక్షించాను. గొర్రెపిల్లను నన్ను కాపాడినాడు.
ఎలుగుబంటి నోట్ల నుండి గొర్రెపిల్లను రక్షించాను, కాపాడినాను, దాన్ని చంపి ఆ దేవుడు నన్ను కాపాడా, నన్ను బలపరుస్తాడా, నాకు సహాయం చేయడని చెప్పి ఆ సమయంలో దావీదు బహుధైర్యముగా, దేనికైనా మనం ఒకసారి ఆలోచించండి, ధైర్యం కావాలా, ధైర్యం కావాలా. ఒకసారి ఇద్దరు ప్రయాణమై బయలుదేరారు. ఇద్దరు మంచి స్నేహితులు మాట్లాడుకుంటూ పోతున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారు. ఒకడు అంటున్నాడు, రేయ్ మా తాత సింహాన్ని చంపారురా, రేయ్ మా తాత ఏనుగుని చంపారురా, శరదపులను చంపారురా, మా తాత వీరుడురా, అలాంటి వంశం రా మాది అంటూ అతనికి చెబుతూ ప్రయాణంలో అడవిలో ప్రయాణం చేస్తున్నారు. ఇంత లోపల ఒక ఎలుగుబంటి వచ్చింది ఎదురుగా. రే అదేంద్రా చూడరా అంటే ఎలుగుబంటిరా అన్నాడు. అరే నిజమేరా ఎలుగుబంటిరా అన్నాడు. టక్కన ఒక చెట్టు ఎక్కి పైకి కూర్చొనేస్తాడు. టక్కన పోయి ఒక చెట్టు ఎక్కి పైన కూర్చొనేస్తున్నాడు. ఇక వీడేం చేస్తాడు, పక్కనుండేవాడు ఏం చేయలేక వాళ్ళ తాతలు చెప్పున్నారు ఒక సామెత, ఏదైనా అలాంటివి వచ్చినప్పుడు చచ్చినట్టు పండుకుంటే ఏం చేయదన్నట్టు చెప్పారంట. ఇప్పుడు ఏం చేశాడంటే టక్కన పండుకునేస్తాడు, చచ్చిపోయినట్టుగా ఊపిరి బిగపట్టేస్తాడు. ఇంత లోపల ఎలుగుబంటి వచ్చింది, వాడి చెట్టు సురిగింది, పండుకున్న చుట్టూ చూసింది, వెళ్ళిపోయింది. ఇక పైన ఉన్న వాడి చెట్టు మీద ఎలుగుబంటి సామాన్యంగా చెట్టు ఎక్కలేదు. చూసింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ చెట్టు మీద కిందకు వచ్చి దిగి రే లేరా అన్నాడంట. వెళ్ళిపోయింది లేరా అన్నాడు. సరే వీళ్ళు లేచాడు. లేచి అవునరా ఎలుగుబంటి నీ చెవులు ఏం చెప్పిందిరా, మాట్లాడుతున్నది కదా, నీ చెవులు ఏం చెప్పిందంటే ఇలాంటి పిరిగివాడితో స్నేహం చేయబాకరా అన్నదంట. ఇలాంటి పిరిగివాడితో స్నేహమో చేయబాక అని చెప్పిందంట. ఎవరు వెగుతూ ఉంటారు, నేను అంత ధైర్యశాలిని, అంత గొప్ప వ్యక్తిని, నేను ఏనుగుని చంపాను, పులిని చంపాను, నా అంత వీరుడు సూర్యుడు లేడని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంటారు. అయితే ప్రేమేంటోలారా, యెహోవాయందు భయభక్తి కలిగి ఉంటే బహు ధైర్యం పుట్టిస్తుంది, బహు బలం పుట్టిస్తుంది. ఈరోజు దావీదు వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి బహు ధైర్యంతో నా దేవుడు నా వెనకాల ఉన్నాడు, నా ముందున్నాడు, నా చుట్టూ ఉన్నాడని చెప్పి, ఆయన దూతలు నాతో ఉంచాడని చెప్పి ధైర్యంతో ఆ గొల్యాతుని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. చంపాడు. ఒక రాయి తీసి ఒడిసెల్లో పెట్టి కొట్టాడు. వాడు బోర్ల పడినాడు. వాడు కత్తీసి తలను నరికేశాడు. ఆ తలను తీసుకుని సౌలు రాజు దగ్గరికి వెళ్ళాడు. సౌలు రాజుకే కాదు, ఇశ్రాయేలుకి గొప్ప విజయాన్ని దేవుడు దావీదు ద్వారా తెప్పించాడు. ఎందుకని చెప్తున్నా అంటే ఈరోజు ఎవరైతే యెహోవాయందు భయభక్తి కలిగి ఉంటారో వారు బహు ధైర్యం కలిగినట్టు వారు ఉంటారు. అవును, ధైర్యం పుట్టిస్తుంది. ధైర్యంగా ఉండాలా. మన ఆత్మ జీవితంలో ఎన్నో వస్తాయి పోరాటాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో శోధనలు, కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. దేవుని భయభక్తి కలిగిన వాడు బహు ధైర్యంగా ఉంటాడు. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటంటే, నా ప్రేమటులారా, యెహోవాయందు భయభక్తి కలిగిన ధైర్యం పుట్టిస్తుంది. మనం ధైర్యం తెచ్చుకొని ప్రభు మనం ఉన్నప్పుడు జీవించిన ప్రభు మనకు సహాయము చేస్తాడు. తల్లోంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా నీకు స్తోత్రములైనా, ఈరోజు మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని కొరకు మనం స్తుతిస్తున్నాను. మా వాక్యాన్ని స్థిరపరచండి, బలపరచండి. అనేక మంది నీ వైపు తిరిగినట్లు నేను కలిగి ఉండేందుకు సహాయం చేయమని, సాతాను శక్తులను యేసు నామములో లయపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.